ఇక బోరుగెట్ట అనిల్ పోలీస్ స్టేషన్లో రాజ మర్యాదలు జరుగుతున్నాయనే అంశంపై ఎస్పీ సతీష్ కుమార్ స్పందించారు. అనిల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం కారణంగా టేబుల్స్ పై పడుకున్నారని, ఇక అతనికి ఎటువంటి పరుపులు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు. ఇదే విధంగా స్టేషన్లో వీడియో బయటకు రావడం సమంజసం కాదని, ఆ అంశంలో ఎవరెవరు ఉన్నారనే అంశంపై విచారణ జరుపుతున్నారని అన్నారు. పోలీసులు ఎవరికి రాజ మర్యాదలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఉన్న 3 days లో ఆ వ్యక్తి 1 day జీజీఎస్ లో ఉన్నారు. దానికన్నా ఆల్రెడీ ఎస్డిపిఓస్ అన్ని చూపించినట్టు ఉన్నారు. సో లేకపోయినా మీరు చూడొచ్చు. దాంట్లో 1 day హాస్పిటల్ ఉన్నారు. హాస్పిటల్ ఉన్న దాంట్లో ఆ వ్యక్తికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కన్ఫర్మ్ అయింది యాక్చువల్లీ. సో ఆన్ దట్ బేసిస్ తర్వాత 2 లాకప్ ఉన్నాయి. ఒకటిలో ఎగ్జామినేషన్ పేపర్స్, ఒకటిలో ఎగ్జామినేషన్ పేపర్స్ అప్పుడే బయటకు తీస్తారు. తర్వాత కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కూడా మేము ఏం చేస్తాం బయటకు పెట్టడం అనేది జరిగింది. కిందకి కూర్చోలేకపోతున్నారని ఒక దీనితో పాటు మళ్ళీ టెస్టికల్ ప్రాబ్లము ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అది టేబుల్, ఒక నార్మల్ టేబుల్ మీరు చూసారంటే తెలుసు, ఇట్స్ నాట్ అ బెడ్, ఇట్స్ అ టేబుల్. ఓకే, సో అది కాకుండా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి నెక్ని కిందకి పెడుతున్నారు నాకు ఒక పిల్లో. బికాస్ పోలీస్ స్టేషన్లో ఏం జరిగినా మళ్ళీ మనదే బాధ్యత. పిఠా